ఇప్పుడేంటి మావయ్య, ఎప్పుడో అయిపోయాం. ఇంకా ఈ కుటుంబానికి పరువు గౌరవం లాంటి మంచి మంచి ఉన్నాయని మీరు అనుకోకండి. అవి పోవడానికి కారణం ఎవరు? నేను నమ్ముకున్న మనిషే కదా. నేను గుడ్డిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషే కదా. పెళ్లి విషయంలో ఏ కొడుకైనా తల్లిదండ్రుల మాట వినకపోతే వాళ్ళ పరిస్థితి నాలాగే తయారవుతుంది. అందరికీ నేనే నిదర్శనం. కోడలంటే కుటుంబ గౌరవం నిలబెట్టడానికి ప్రయత్నించాలి. కుటుంబాన్ని నడి రోడ్డులో నిలబెట్టేసింది. గతం ఓ పీడకలైపోతే బాగుండనిపిస్తుంది. అయ్యో సార్, ఎందుకంత పెద్ద పెద్ద మాటలు అంటున్నారు? ఒక్కోసారి మన నీడ కూడా గోడ మీద మనకే అనుమానం కలిగేలా కనపడుతుందని అంటారు. మీరు కూడా అవని గారి విషయంలో ఆ విధంగా పొరపాటు పడుతున్నారేమోనని అనిపిస్తుంది. అలా పొరపాటు పడిన దగ్గర నుంచే ఈ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయమ్మా. అర్చన, నువ్వు ఈ అవని విషయంలో జోక్యం చేసుకోవద్దు తల్లి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను వచ్చిందైతే నాకు జాబ్ వచ్చిందన్న ఆనందంతోనే. బావ జాబ్ పోయిందన్న సంగతి నాకు తెలీదు. శ్రీకర్ వలన 100 కోట్లు నష్టం వచ్చిందంట, అందుకే తీసేశారు. నువ్వు మరీ అంత విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. విషయం తెలియాలి కదా. మైకు పట్టుకొని ఊరంతా చెప్పిరా. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? మా ఇంట్లో పడి తింటున్నందుకు కొంచెమైనా విశ్వాసం ఉండాలి నీకు. ఇదిగో అవనే, అక్కడ పల్లెటూరులో నువ్వు కొట్టిన దెబ్బ ఇప్పటికీ మేము మర్చిపోలేదు. అమ్మవారు నీ ఇంటికి వచ్చేసిందని చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు. అహంకారంతో అమ్మవారిని దూరం చేసుకుంది మీరు. కళ్ళ కద్దుకుని నెత్తిన పెట్టుకున్నది నేను లాక్కోలేదు. మీరు వద్దనుకున్నారు. నేను దోచుకోలేదు, మీరు వదులుకున్నారు. ఇప్పుడు నా మీద పడి ఏడవకండి. ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకోండి. ఇష్టం వచ్చినట్టు వాక్కండి. ఆ విషయం పక్కన పెట్టు. ఇంత తొందరగా నీకు జాబ్ ఎలా దొరికింది? ఎవరో హెల్ప్ చేశారు? అవును శ్రీకర్, అవనికి జాబ్ వచ్చిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు.